బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో రైతులు పెద్ద మొత్తంలో నామినేషన్ దాఖలు చేశారు. తమ పంటలకు మద్దతు ధర లభించడం లేదని, దీనికి నిరసనగా తాము నామినేషన్లు దాఖలు చేస్తున్నట్టు రైతులు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. రైతులు చెప్పిన ప్రకారమే ఈ నియోజకవర్గం నుంచి 250కి పైగా నామినేషన్లు నమోదయ్యాయి. ఈ నియోజకవర్గం విషయమై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. పోటీలో 64 కంటే ఎక్కువ మంది ఉంటే బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల విషయంలో స్క్రూటినీ కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రిజిస్టర్ అయిన పార్టీలు పోటీ చేసే వాటికే ఆ గుర్తులు కేటాయిస్తామని చెప్పారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నిజామాబాద్ పోలింగ్ కి సంబంధించి బ్యాలెట్ విధానమే అనుసరిస్తామని కొద్దిసేపటి క్రితమే రజత్ కుమార్ తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? నల్లి ఇటు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నిలిచినటువంటి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో ఇప్పటికైతే నిన్నటి వరకు అందినటువంటి సమాచారం మేరకు దాదాపు 191 మంది నామినేషన్లు కూడా స్క్రూటినీ తర్వాత ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే మొన్న జరిగినటువంటి నామినేషన్ల గడువు పూర్తి నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు లైన్ లో ఎవరు వేచి ఉన్నారో వారంతా కూడా రైతులు కూడా చాలా మంది నామినేషన్లు వేయడం జరిగింది. అందులో 795 నామినేషన్లకు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్లు దాఖలైతే కేవలం 245 నామినేషన్లు నిజామాబాద్ నుంచే రావడం జరిగింది. అందులో ప్రధానంగా రైతులే చాలా వరకు కూడా వేయడం జరిగింది. ఏదైతే అటు పసుపు బోర్డు తీసుకురావడంలో కానీ, తర్వాత పసుపుకు తర్వాత ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా వైఫల్యం చెందారని కూడా వారు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. గత కొంతకాలంగా వారు రోడ్లపై బైఠాయించడం కానీ, తర్వాత ఆందోళనలు చేపట్టడం కూడా పూర్తి స్థాయిలో జరగడం జరిగింది. అయితే దీని నేపథ్యంలో దాదాపు 200 మంది రైతులు అక్కడ ఉన్నటువంటి లాయర్ల సలహాలు తీసుకొని దాదాపు 191 నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. నిన్న స్క్రూటినీ పరిశీలన జరిగిన తర్వాత అందులో 12 నామినేషన్లు రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో 191 నామినేషన్లు కూడా ఫైనలైజ్ అయ్యాయి. వారికి కూడా గుర్తులు కూడా కేటాయిస్తామని కూడా చెప్పారు. ఏదైనా రాజకీయ పార్టీ కనుక పోటీ చేయకపోతే ఆ గుర్తులను వారికి కేటాయించము అని కూడా వారు పూర్తి నిన్న సీఓ రజత్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈవీఎం మిషన్లు సరిపోవు కాబట్టి ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే ఆ నిజామాబాద్ జిల్లాలో మేము పోలింగ్ కు వెళ్తాము. వచ్చే నెల 11న పూర్తి స్థాయిలో అవన్నీ ఏర్పాట్లు కూడా చేయాలి. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని కూడా సీఓ రజత్ కుమార్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికలు కూడా నిజామాబాద్ లో చాలా హాట్ టాపిక్ గా నిలిచే అవకాశం ఉన్నాయి. అటు బీజేపీ నుంచి బరిలో ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ కావచ్చు, నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు కావచ్చు, ఇటు టీఆర్ఎస్ నుంచి ఎంపీ కవిత కూడా పోటీలో ఉన్నారు. ఇటు రైతులు కూడా పోటీ చేయడం కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది, ఒకవేళ హంగ్ వస్తుందా అనే నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈవీఎం మిషన్లు వాడడం వల్ల మధ్యాహ్నం వరకే ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో బ్యాలెట్ పేపర్ కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అనేవి చాలా లేట్ గా వస్తాయి. ఎవరికి స్పష్టమైన మెజార్టీ వస్తుంది, రైతులంతా రైతుల వెంట ఉంటారా, లేక అటు ప్రభుత్వం వైపు ఉంటారా, లేక ఇటు ప్రతిపక్షాల వైపు ఉంటారా అనేది మాత్రం ఇంకా వేచి చూడాలి. ఇటు ఈసీ అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆ పారామిలిటరీ బలగాలను కూడా ఉపయోగించి అక్కడ ఎన్నికలు కూడా చాలా సజావుగా జరిగేందుకు ఈసీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో రైతులు పెద్ద మొత్తంలో నామినేషన్లు దాఖలు చేశారు. తమ పంటలకు మద్దతు ధర లభించడం లేదని, దీనికి నిరసనగా తాము నామినేషన్లు దాఖలు చేస్తున్నట్టు రైతులు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. రైతులు చెప్పిన ప్రకారమే ఈ నియోజకవర్గం నుంచి 250కి పైగా నామినేషన్లు నమోదయ్యాయి. ఈ నియోజకవర్గం విషయమై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పందించారు. పోటీలో 64 కంటే ఎక్కువ మంది ఉంటే బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.
ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల విషయంలో స్క్రూటినీ కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం 194 గుర్తులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రిజిస్టర్ అయిన పార్టీలు పోటీ చేసే వాటికే ఆ గుర్తులు కేటాయిస్తామని చెప్పారు రజత్ కుమార్. ఇదే విషయంపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. నల్లి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఎంపీ అభ్యర్థికి నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 230 మంది అభ్యర్థులు గాను 240 మంది అభ్యర్థులు తమ ఎంపీ అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇందులో 203 నామినేషన్లకు గాను స్కూటింగ్ లో మొత్తం 12 రిజెక్ట్ వివిధ కారణాల వల్ల రిజెక్ట్ కాగా మొత్తం 191 నామినేషన్లు మిగిలాయి. అయితే మొత్తం ఇందులో 7 ఇతర పార్టీలు అంటే ముఖ్యంగా ఇటు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, జనసేన, పిరమిడ్ పార్టీ, అలాగే సమాజ్వాదీ ఫార్వర్డ్ పార్టీలు ఉండగా మొత్తం ఇతర 184 మంది రైతులు తమ నామినేషన్ దాఖలు చేసేది. తమ పండించిన పంట పసుపు అలాగే ఇటు ఎర్రజెండా పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో ఇటు బ్యాలెట్ పోరుకు సిద్ధమైన ఇటు రైతులు భారీ ఎత్తున మొత్తం 184 మంది రైతులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే భారీ ఎత్తున మొత్తం ఇటు 203 నామినేషన్లు దాఖలు కావడంతో ఇటు ఈసీ కూడా ఇటు బ్యాలెట్ పోరుకు బ్యాలెట్ ఎన్నికలు కూడా సిద్ధమైంది. ఇందుకు సంబంధించి కూడా అదే కసరత్తు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం ఈసీ వద్ద 194 గుర్తులు అందుబాటులో ఉన్నట్లు కూడా ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ లో చర్చలు కూడా క్లినిక్ ప్లస్ లో బ్యాలెట్ పత్రాలు కూడా ముద్రించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీని ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఈ రోజు జిల్లాధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నారు. అయితే మొత్తం రికార్డ్ స్థాయిలో 203 మంది రైతు నామినేషన్ కావడంతో నిజామాబాద్ పదవికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం సిద్ధమైనట్లు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.